ఈ మాసమునకై దేవుని వాక్యం. అంశము: బలహీన పాదములు బలమైన విశ్వాసం, వీక్ ఫీట్ స్ట్రాంగ్ ఫెయిత్. ఈ అంశమును బట్టి నేను ఈరోజు ఈ మాసం ధ్యానం చేయాలనుకుంటున్నాను. మీ జీవితంలో మీరు చూసేది చాలా ముఖ్యమైనది. కొన్నిసార్లు మనం చూసేదాన్ని గురించి ఆలోచించినప్పుడు అది మనకు ఓదార్పునిస్తుంది లేదా మనల్ని కలవరపెడుతుంది. ఇది జీవితంలో ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుంది. నిజమే కదా? జీవితంలో గందరగోళాలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయి లేదా మన విశ్వాసాన్ని బలహీనపరుస్తాయి. కీర్తన 73 2వ వచనం నుండి 7వ వచనములలో ఇలా వ్రాయబడి ఉంది: నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగు జారుటకు సిద్ధమయ్యను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనులు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనిచున్నది. వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకొందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలయ్యున్నవి. అవి గమనించినప్పుడు కీర్తనకారుడు కలత చెందాడు, బాధపడ్డాడు మరియు దుఃఖించాడు. అతని ప్రశ్న ఏమిటంటే, వారు అపహాస్యంగా జీవిస్తూ భక్తిహీనులుగా ఉన్నప్పటికీ వారు కోరుకున్నవన్నీ ఎలా పొందగలుగుచున్నారు? ఇది న్యాయమా? మనము నీతిగా జీవిస్తున్నాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం, ఆయనను సంతోషపెట్టడానికి మనము ప్రతిదీ చేస్తున్నాం. అయితే దుష్టులకు మరణ బాధలు ఉండవు మరియు వారు ఎలా పుష్టిగా ఉండగలుగుచున్నారు? బహుశా మీ ప్రశ్న కొంచెం భిన్నంగా ఉండవచ్చు. నా జీవితంలో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం వలన ఉపయోగం ఏమిటి? ఆసాపు సమస్య ఆయన ఏం చూశాడో అనేది కాదు, ఆయన దానిని ఎలా చూశాడు అనేది. ఇక్కడ ఆసాపు చేసిన 3 తప్పులు. అందులో మొదటిది, ఆయన చూసిన దానిని ఆయన అర్థం చేసుకున్న విధానం. ఆయన నీతిమంతుల ముగింపును చూడలేకపోయాడు. ఆయన దుష్టుల వర్తమానాన్ని మాత్రమే చూశాడు. ఆయన తన జీవితంలో ఆశీర్వాదాలను చూడలేకపోయాడు. కొన్నిసార్లు మనము చూసే దానితో మనము మునిగిపోయినప్పుడు, మనకు ఉన్న దానిలో మసకబారినప్పుడు మరియు మనం దానిని అభినందించటంతో విఫలమైతే అది బాధను కలిగిస్తుంది. నంబర్ 2, దేవుడు నియంత్రణలో ఉన్నాడని అతను గ్రహించలేదు. మనము చూసేదాని గురించి మనం ఆలోచించినప్పుడు లేదా దాన్ని గమనించినప్పుడు, తలపోయినప్పుడు అది సందేహాన్ని, భయాన్ని రేకెత్తిస్తూ ఉంటుంది మరియు అసంతృప్తిని పెంచుతూ ఉంటుంది. భక్తిహీనులు కూడా అభివృద్ధి చెందుతారనేది నిజమే. ఆసాపు దుష్టులను చూసి అసూయపడ్డాడు మరియు ఈర్ష్యపడ్డాడు. ఈర్ష్య ఎల్లప్పుడూ మన దృష్టిని వక్రీకరిస్తుంది. అది ఎల్లప్పుడూ మనల్ని ప్రశ్న అడగటానికి కారణమవుతుంది. దేవుడు మంచివాడా? అతనికి ఇష్టమైనవి ఏమైనా ఉన్నాయా? దేవుడు నిజంగా నా పట్ల శ్రద్ధ వహిస్తున్నాడా? ఎందుకంటే ఈర్ష్య, అసూయలు మన జీవితంలో మనకంటే బాగా పనిచేసే, మనకంటే అవి అధికంగా ఉండే వ్యక్తిని ఎల్లప్పుడూ కనుగొన్నట్టు చేస్తాయి. సామెతలు 23:17 వర్స్లో ఇలా చెప్తూ ఉంది: పాపులను చూచి నీవు హృదయమునందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండము. 3వది, ఆసాపు భవిష్యత్తును కాక వర్తమానమునకై కేంద్రీకరించాడు. భక్తిహీనుల క్షేమము అతని కంటపడినప్పుడు అతడు తనలో తాను, నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలనున్నై ఉండుట వ్యర్థమే అని ప్రశ్నించుకున్నాడు. కానీ అతను ఈ భావమును అలాగే ఉంచి దేవుడి నుండి దూరంగా వెళ్ళనివ్వలేదు. నా మిత్రమా, న్యాయం, అధర్మం ప్రబలంగా ఉండటం చూసి మీరు ఇదే ప్రశ్న అడిగినప్పుడు అది న్యాయమేనా? ఈ భావనను తిరస్కరించవద్దు, ఈ భావమును విస్మరించవద్దు, అది లేనట్టే నటించవద్దు. దాని గురించి ఏదైనా చేయండి. కీర్తనకారుడు ఇలా అంటాడు: నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగు జాడలు సిద్ధమయ్యను. ఈ మాటలను గమనించండి. కొంచెమే తప్పెను, జార సిద్ధమయ్యను. ఆయన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తగిన సమాధానం కనుగొన్నాడు. ఆయన దానిని అలాగే ఉండనివ్వలేదు. ఆయన దానిని అలాగే ఉండనిస్తే ఆయన తడబడి జారిపోయేవాడు. కానీ ఆయన 28వ వచనంలో ఇలా అంటాడు: నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. దేవుడు సరిపోతాడని మరియు మనం అర్థం కాని పరిస్థితుల ద్వారా నడవటానికి మరియు మన విశ్వాసాన్ని కదిలించే సవాళ్లను ఎదుర్కోవటానికి ఆయన మనకున్న బలాన్ని ఇస్తాడని ఆసాపు గ్రహించాడు. నా స్నేహితుడా, దేవుని దగ్గరికి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచండి. సామెతలు 23:17 and 18 వచనాలలో ముగిస్తాను. పాపులను చూచి నీవు వ్యసనమందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. మీ భవిష్యత్తులో ఖచ్చితంగా నిరీక్షణ ఉంది మరియు మీ నిరీక్షణ అంతం కాదు. దేవుడు మిమ్మను ఈ మాసము
దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.